మార్క్, సువార్థికుడైన మార్కు. ఎవరు? సువార్థికుడైనట్టు మార్కు కదా. మార్కు సువార్త మీరు చదివినారా? సువార్తలు ఎన్నుండాయి? ఎన్నుండాయి సువార్తలు? మొదటి సువార్త అది, రెండవ సువార్త, మూడవది, నాలుగవది. ఈ నలుగురు సువార్థికుల్లో ఇద్దరు మాత్రమే అపోస్తలులు, శిష్యులు. మిగతా వారు అపోస్తలులు కారు. మిగతా వాళ్ళు ఎవరు అంటే మార్కు, నెక్స్ట్ లూకా. లూకా కూడా శిష్యుడు కాదు ఈ 12 మార్కు కూడా 12 శిష్యుడు కాడు. 12 వాళ్ళు వేరే కదా. 12 పేర్లు మనకు తెలుసు కదా. ఎవరు చెప్తారు కరెక్ట్గా, నీట్గా? యేసు ప్రభు యొక్క శిష్యులు 12 పేర్లు నీట్గా ఎవరు చెప్తారు కరెక్ట్గా? పోనీ బైబిల్ చూసి ఎవరు చెప్తారు నాకు చెప్పండి. అధ్యాయం నేను చెప్పును, బుక్ నేను చెప్పును. ఆ 12 మంది అన్నారో నీట్గా నాకు చదివి వినిపించాలి. యాదో నాకు చెప్పండి, మొత్తం మీరు చదవండి, నేను వింటాను అంతే. మత్తయి సువార్త, అపోస్తుల పేర్లు ఏవనగా మత్తయి సువార్త 10:2 వచ్చింది కదా. అపోస్తుల యొక్క పేర్లు ఏవనగా చదువుదాం ఇప్పుడు. మొదట 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. దీంట్లో మార్కు ఉందా? లూకా ఉన్నాడా? కదా. అయితే మళ్ళీ వీళ్ళు ఎవరు అని, వీళ్ళు సువార్థికులు అందాం అంతే. ఏమంటాం? ఎందుకంటే పత్రికలో పౌలు రాస్తాడు, సువార్థికుని పని నువ్వు చేయాలి. కాబట్టి ఈ మార్కు ఏ పని పాట లేకుండా వేస్ట్గా తిరిగి యవనొస్తాడట. అతని గురించి కొంచెం చూద్దాం, వాళ్ళ అమ్మని గురించి కొంచెం ఆలోచిస్తాం. ఎక్కడ ఎవరి చరిత్ర మీరు చదివినా బైబిల్లో స్త్రీలది ఘనంగానే ఉంటుంది, హీనంగానే ఉంటుంది కదా. స్త్రీల చరిత్ర చాలా ఘనంగానే ఉంటాయి, కొన్ని చాలా హీనంగానే ఉంటాయి. స్త్రీలది ఎక్కువగా బైబిల్లో మనం ఎక్కువగా కొన్నిసార్లు చాలా జోరుగా కూడా కనపడతాయి కదా. మొత్తానికి మార్కు తల్లి పేరు మరియమ్మ. ఏం పేరు? బైబిల్లో కొత్త నిబంధనలో మరియమ్మ అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 6 మంది. కరెక్టేనా? చూడండి, దేవుని ఇంకా తక్కువ ఎక్కువ కుట్టారు. 6 మంది మరియమ్మ అనే పేర్లు కలిగిన వాళ్ళు 6 మంది ఉన్నారు కదా. 6 మందిని గురించి కొంచెం ఉంది, కొంతమందిని గురించి ఎక్కువ ఉంది. అట్లా కొంతమందిలో ఎక్కువ రాయబడినటువంటి మరియమ్మ అంటే మార్కు తల్లి. మార్కు తల్లి కూడా మరియమ్మ, ఆయన పేరు కూడా. ఈ మార్కుకి మొదటి పేరు యోహాను. ఏమని? యోహాను ఇతని పేరు. చూద్దాం ఫస్ట్. చూడండి, ఆ అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 12 వచ్చి చదవండి ఒకసారి. మార్కు అను ఇడు నుంచి 2 పేర్లు ఇక్కడ ఉన్నాయి. మార్కు అను పేరు కలిగిన యోహాను. అదే ఇది ఇంకో పేరు. ఏం పేరు ఇతనికి? యోహాను. యోహాను అంటే అర్థమేమి? మంచి పేర్లు ఉన్నాయి ఇతనికి. యోహాను అంటే అర్థమేమి? యోహాను అంటే దేవుని దయగలిగిన వాడు, కృప పొందినవాడు, దేవుని కృప పొందిన అని అర్థం. ఈయనకి ఇంకో పేరు ఉంది మళ్ళీ. ఈయన పేరు ఏమో మార్క్. మళ్ళీ ఇక్కడ యోహాను ముగ్గురాయరు. ఇక్కడ మీకు తెలుసా యోహాను ముగ్గురాయరు? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక్కడు, అవునా? యేసుప్రభు శిష్యుడైన యోహాను ఒక్కడు, ఈ మార్క్ అనే పేరు కలిగిన యోహాను మరొకడు. ముగ్గురాయరు ఇటుకి యోహానులు. మరియంలో 5 మంది, 6 మంది. 6 మందిలో ఈ యోహాన్ మార్క్ యొక్క తల్లి పేరు కూడా మరియమ్మే. మరియమ్మని గురించి మనం మాట్లాడితే బైబుల్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు ఆమె గురించి రాయబడినాయి. అయితే ఆమె చాలా విశ్వాసరాలు, చాలా పెద్ద ధనవంతురాలను కూడా చెప్పని వాక్యం మనకి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 12 వచ్చిన మొదటి చదువుదాము. మార్క్స్ వార్త అదే మా అపోస్తుల కార్యం 12 చదవండి. ఆలోచించుకొని
ఎక్కడ? మార్కు వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఎవరింట్లో? కనిపించేసుకోవద్దండి. మరియమ్మ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. మరియమ్మ ఎవరు? మార్క్ పేరు. ఇంకొక పేరు ఏం పేరు? యోహాన్ అంటే ఏమో కృప కలిగిన వాడు, దేవుని కృప అని అర్థం. మళ్ళీ మార్క్ అంటే ఏమి? 2 పేర్లు అతనికి. మార్క్ అంటే యోధుడు, బలమైన యోధుడు, అంటే గట్టి సేవకుడు, బలమైన సేవకుడు అని అర్థం కదా. మరి ఇంకో ఆయన ఉన్నాడు, లూకా ఉన్నాడు కదా, ఆయన కూడా మనము సువార్తుడు అని చెప్పుకున్నాం అంతే. ఆయన కూడా శిష్యుడు కాదు, అపోస్తలుడు కాదు. ఇంకా ఆయన వీళ్ళంతా 70 మందిలో వస్తారు. 70 మంది శిష్యులు అని లేరా? ఆ లెక్కలో వస్తారు వీళ్ళందరూ కూడా. ఎన్నికైనటువంటి 1200 రారు. లూకాసు వార్తలు ఒకసారి చూద్దాము. 9:1 చూద్దాం. లూకాసు వార్త 9:1. ఏం చదువు? మళ్ళీ చదువు అది. ఇవి చేయడానికి అదే పనిగా పంపినాడు 12గురిని. కొంచెం గుర్తుపెట్టుకోండి. రోగాలు బాగు చేయడానికి, చనిపోయిన వారిని లేపడానికి, ప్రత్యేకంగా కొన్ని దయలు నిలగొట్టడానికి, అద్భుతములు చేయడానికి, కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేయడానికి అదే పనిగా ఈ 12గురిని పంపినాడు. వీళ్ళు అపోస్తులు. అపోస్తులు అంటే పంపబడిన వారు. దేనికంటే లూకాసు వార్త 9వ ప్రకారంగా దీనికోసం, వీటి కోసం. ఈ లిస్ట్లో మార్కు లేడు, లూకా లేడు. అందుకే వీళ్ళిద్దరు ఎక్కడ అద్భుతాలు ఏం చేయలేదు. వీళ్ళు చేయరు కూడా. ఎందుకంటే వీళ్ళు సువార్థికులు మాత్రమే. వీళ్ళు రాజస్వార్త చెప్పాలంతే వీళ్ళు కదా. అయితే ఆ 12గురు మాత్రము సపరేట్గా ఆ అధికారం కలిగినటువంటి వాళ్ళు. మనము అపోస్తలులు 12 గమనిస్తే అది మార్కు ఇల్లు. ఆ మార్కు ఇంట్లో ఏం చేశారు? వీళ్ళంతా కూడుకున్నారు. ఎంతమంది కూడుకున్నారు? 15వ వచనం చూడండి. 15వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 1:15 వచనం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది ఎక్కడికి ఉన్నారు వీళ్ళు? ఇది మరియమ్మ ఇల్లు. ఎవరిల్లు ఇది? ఎక్కడుంది ఇల్లు ఇంతకీ? మరియమ్మది ఇల్లు. ఇది మార్కుది ఇల్లు. యోహాను లేదా మార్కు లేదా మరియమ్మ వాళ్ళ ఇల్లు. యారుంది ఇల్లు ఇది? పైన 12 వచ్చింది చూడండి. అపోస్తలుల కార్యం 1:12 చూడండి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి నడువనగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బసచేయబడుచుండిన మేడగద ఎక్కిపోయేది అని ఉంది. మేడగది ఎక్కడుంది? ఇది అదే మరియమ్మ ఇల్లు, అదే మార్కు యోహాన్ ఇల్లు. 10వ వచనం చెప్పేది. వాళ్ళందరూ శిష్యులంతా కలిసి అక్కడికి పోయినారు. అక్కడ ఎవరెవరితో కలిసినారు వాళ్ళు? ఈ శిష్యులు ఎంతమంది? మళ్ళీ కింద దాంట్లో 13 వచ్చింది చదవనట్లు కొంచెం. ప్రవేశించి తాము బస చేయబడిన మేడ గదిలోకి ఎక్కిపోయారు. వారెవరన్నా చదవండి. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై, యాకోబు, జెలోతేనే అనబడిన సీమోను, ఇంతమంది. దీంట్లో మీరు మార్కును చూస్తున్నారా? మళ్ళీ మార్క్ ఆడినాడు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు మార్క్ కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఇంకా దేవుని నమ్ముకోలేదు. పేరేమో బాగుంది. ఏం బాగుంది? పేరేమో యూదుల పేరే యోహాన్ అని ఉంది, మార్క్ అని ఉంది. మార్క్ అంటే మంచి సైనికుడు, బలమైన యోధుడు అని. యోహాన్ అంటే దేవుని కృపను పొందినని చెప్పని. ఇక మరియమ్మ అంటే నేను అర్థం చెప్పినాం కదా. మీకు ఎవరైనా గుర్తుంది ఆ మరియమ్మ అంటే ఏం అర్థం చెప్పినా? చూడు, పేరు బాగలేదు, పేర్లో అర్థం బాగలేదు, కానీ గుణం మాత్రం చాలా బాగుంది. 6 గుణాలు కూడా బాగుంటాయి కదా. మరియమ్మ అనే మాటకు అర్థం ఇంగ్లీష్లో స్టబ్బార్న్ అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో స్టబ్బార్న్ అన్నాడు. STUBBORN అని స్టబ్బార్న్ అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో దాన్ని మూర్ఖురాలు లేదా అతిగా మాట్లాడేమని కూడా చెప్పొచ్చు. ఎట్లంట? అతిగా మాట్లాడేది, ఎక్కువగా వదిలేది, ఎప్పుడు ఎక్కువగా మూర్ఖం గర్వంగా మాట్లాడేది కూడా చెప్పొచ్చు. మరియమ్మ అంటే కదా మూర్ఖురాలుగా, ఒకవేళ వెనక ముందు ఆలోచన చేయకుండా మాట్లాడేది అని చెప్పి అనుకున్నాం. ఇది మరియమ్మ ఇల్లు. ఈ మేడగది అది మరియమ్మ ఇల్లు. ఇది అక్కడ లూకా లేడు, ఇంకా మార్కు లేడు, ఇంకా లూకా తర్వాత వస్తాడు సువార్తలకు. ఇంకెక్కడ
పౌలు దాంట్లో తర్వాత వస్తాడు. ఇప్పుడు మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ శిష్యులందరూ కలిసి 10వ వచనం ప్రకారంగా కదా, మొత్తం 120 మందితో అక్కడ చూడండి కదా. అమ్మ 10వ వచనం చదవండి. ఇప్పుడు ఆ కాలం మంది ఇంచుమించు కూడి ఉండగా నిలిచి ఇక్కడ 11 మంది ఉన్నారు కదా. 11 మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ మేడగదిలో కాచుకొని వీళ్ళు ఇక్కడ ప్రార్థనకి వీళ్ళకి ఎవరు చెప్పినారు? ఇక్కడికి ఈ మేడగదిలో కాచుకొని ఎవరు వీళ్ళకి ఆర్డర్ చేసినారు? ఈ శిష్యులతో పాటు 120 మందితో పాటు కొందరు స్త్రీలు అన్నాడు అక్కడ కదా. కొందరు స్త్రీలు, దాంట్లో యేసు తల్లి అయినా మరియా ఉందని మళ్ళీ అక్కడ వాడు చూడండి. ఇప్పుడు యోహాన్ తల్లి మరియా కాదు, యేసు తల్లి అయిన మరియా. అక్కడ యోహాన్ తల్లి అయిన మరియా ఉంటుంది, ఇంకొక మరియాను ఉంటుంది. వాళ్ళందరూ ఉన్నారు కానీ అక్కడ అవసరమైన వాళ్ళ పేరు మాత్రం చెప్పుకున్నాను అంతేడా. అవునా? యేసు తల్లి అయిన మరియా కూడా అక్కడే ఉంది. ఇప్పుడు 120 మందితో పాటు కొందరు స్త్రీలు అక్కడ ఉండిరి. వీళ్ళంతా మేడ గది పైన ఉండిరి అని 13 చెప్తుంది. ఏ గది అంతది? ఎవరిదా మేడ గది అంటే మరియమ్మది. మరియమ్మ ఎవరికి ఇచ్చింది దాన్ని అంటే ప్రార్థనకి ఇచ్చింది. అప్పుడు సంఘం ఏడ కుడుతుందంటే అక్కడ కుడుతుంది. ఫస్ట్ సందర్భంలో, ప్రతి మొదటి శతాబ్దంలో జరిగినటువంటి హీనము, కొట్లాట, గలాట్లలో కూడా వీళ్ళు కూడేది ఇక్కడే. ఎక్కడ? ఈ మేడగది పైన కూడేది. అది మార్కిన్లు. అది ఇంత జరుగుతున్నా, అపోస్తులు కూడుతున్నా, చాలా మంది వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నా, చాలాసార్లు సంఘం అక్కడ గ్యాదర్ అవుతున్నా, ఈ మార్క్ మాత్రం రిపెంట్ కాలేదు. ఇంకా ఎవరు? మళ్ళీ ఎప్పుడే మార్క్ మారినాడా అని. దానికే ఈ మార్క్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇట్లాంటి యవనస్తుడు వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు కామెంటర్లు చెప్తారు, కొంతమంది దిగంబరుడుగా చెడ్డీ వేసుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళని ఎక్కించుకుంటూ పోయేవాడంట, వీళ్ళని శిష్యులను ఎక్కించుకుంటూ పోయేవాడంట. త్వరగా దేవుడిని నమ్మనే లేదు, అంతా వ్యతిరేకంగా అపోస్తులతో మాట్లాడేవాడంట. వాళ్ళమ్మ మాట సరిగినవాడు కాదు, ఎవరి మాట సరిగినవాడు కాదు. అయితే మంచి స్వార్థుడు అయిపోయినాడు. ఏమైపోయినాడు లాస్ట్కి? ఇంకా అతనిలో ఏముండే వీక్నెస్ కొన్ని ముందుకు వస్తాయి. ఇంకా ఇది మేడ గది. మీరు చెప్పండి, ఇంటిపైన ఇల్లు ఉన్నాయంటే వారు మామూలుగా ఉంటారా, శ్రీమంతులుగా ఉంటారా? ఈజ్ వెరీ రిచ్ పర్సన్. ఎవరు? మరియమ్మ చాలా సావుకారిగా ఉంది. ఆమెకు ఒకటే కుమారుడు అన్నట్టుగా మనకు అక్కడ కనపడుతుంది, కానీ మిగతా మనకు తెలియదు. ఇంకా అది తర్వాత చూద్దాం, ముందుకు ఉండడానికి ఉంటారు, ఎప్పుడైనా చూద్దాం ఇంకా కదా. ఈ మార్కు అనే ఈ ఇల్లు, మరియమ్మ ఇల్లు పెద్ద శ్రీమంతులు. ఈమె మంచి ధనవంతురాలు. ఈమె ఇంటిని ఏంటికి ఇచ్చిందామే? ఎంత ధన్యత చూడండి. మీరు ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అంటేనే మీరు పెట్టుకోరు. ఇంటింటి ప్రార్థనకి టీ ఇచ్చేకి లేదు, బొర్రలకు పెట్టేకి లేవు, ఏమైనా చేసేకి లేదు అని మనం పేసాడతాం. ఈమె సంఘం కూడుకోవడానికి అక్కడ స్థలం ఇచ్చేసింది. మరి అమ్మ ప్రతిసారి ఆ ఇంట్లో ఆ మేళ్ళ వాళ్ళు కూడుకుండే వాళ్ళ ఎవరు కదా. మీరు ఒక చోట గ్యాదర్ అవ్వండి అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ గ్యాదర్ కావాలి వాళ్ళు? చూడండి 1వ అధ్యాయం చూడండి, అపోస్తుల కాలం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. వచ్చినప్పుడు శక్తి నందెదరు వరకును సాక్షిలో ఉందని చెప్పాను. చెప్పి ఆరోహణం అయిపోయినాడు, పరలోకానికి వెళ్ళిపోయినాడు యేసుప్రభు. వాళ్ళకి చెప్పి వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు ఎదుటినే పరలోకానికి వెళ్ళిపోయినాడు. అంతే. ఇంకా మేఘం వచ్చింది, ఆయన కనపడలేదు, మరి మేఘం తొలిగిపోయింది, మరి ఆయన ఇంకా పరలోకం వెళ్ళిపోయినట్టుగా దేవదూతలు మాట్లాడారు. ఏ రీతిగా అయితే మీరు ఆయన వెళ్ళిపోవడం చూసినారో అదే రీతిగా ఆయన వస్తారు, తిరిగి వస్తాడు గ్యారెంటీగా. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడ పోద్దండి అన్నాడు. చూడండి ఆ పై వచ్చిన 4వ వచనం చూడండి, అక్కడ 1:4 వచనం చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కూడా కనిపెట్టుడి అని చెప్పండి. చెప్పాడు, యోహాను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇచ్చాను కానీ మరి కిందేముంది, కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం పొందుదురు అని చెప్పాను. ఎవరు చెప్పింది మాట? మీరు వెయిట్ చేయండి పరిశుద్ధాత్మ కోసం. ఎవరి పరిశుద్ధాత్మ? తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ. ఏ విధంగా? యోవేలు 2:20-32 ఆ మాట ఉంటుంది. రాబోయే దినాల్లో అంత్య దినములలో పరిశుద్ధాత్మ అందరిపైన కుమ్మరించబడుతుంది అని. ఇప్పుడు 120 మందికి ఇక్కడ ఆ శిష్యులతో ఆయన చెప్పినప్పుడు వాళ్ళు మరియమ్మ ఇంటికే ఇంక రావాలా, అక్కడ ఆస్థానం వాళ్ళకి అక్కడే ఉండేది. ఇప్పుడు వీళ్ళంతా చేరుకోవడానికి మంచి స్థలము ఒకటి కావాలా. ఎంతమంది అంటే సుమారుగా
120 మంది అంటే దీనికంటే 2 అంతలు పెద్దగా ఉండాలి, అవునా కదా? దీనికంటే 2 అంతలు 3 అంతలు పెద్దగా ఉండాలి. అంత పెద్ద బిల్డింగ్ ఆమెది. కింద ఆమె ఉంటుంది, పైన మేడగది ఉంటుంది, ఇంకేముండే మనకు తెలియదు. మొత్తానికి ఈ శ్రీమంతురాలు దేవుని సేవకి ఇంత సపోర్ట్గా ఉంది. ఈరోజు మన సంగతి ఏంది? మన ఇంట్లో ఎంత మనము దేవునికి అవకాశం ఇస్తున్నాం, దేవునికి ఎంత స్థలం ఇస్తున్నాం, దేవుని పనికి ఎంత మనము సేవకు సంఘానికి ప్రోత్సాహం చేస్తున్నాం. ఆలోచన చేస్తే చాలా మంది 100కి 0%. అసలు ప్రార్థన లేదు కదా కొంతమందికి, అసలు దేవుడే లేదు కొంతమందికి, వాక్యమే లేదు కొంతమందికి. క్రిస్మస్ పండుగకి కలుస్తారు, ఆ పండుగలకి జనవరి 1కి కలుస్తారు. ఇంకా ఎవరైనా చస్తేనో, ఎవరైనా బతికితేనో, ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటానో ఏమన్నా దాంట్లో గెలుచుకుంటారు ఇంకా కదా. అప్పుడు కనపడుతుంది మేము క్రైస్తవులు అంటే బైబిల్ పెట్టుకుని ఉత్తరం పెట్టాలి అంతే. మిగతా టైంలో డెడ్. ఏమైపోయినారు? డెడ్. వీళ్ళందరూ ఏమన్నా ఇంగ్లీష్లో మమ్మీస్ అందాం. ఏమందాం వీళ్ళని మమ్మీస్ అందాం, ఎందుకంటే ప్రాణం లేని వాళ్ళు, శ్వాస లేని వాళ్ళు. సమాధుల్లో మమ్మీలను పెట్టింటారు కదా. ఎట్లొచ్చింది ఆ పేరు మమ్మీ అని పేరు తెలుసు మీకు? ఎట్లొచ్చింది అది? పిరమిడ్ నుంచి వచ్చింది, ఈజిప్ట్ నుంచి వచ్చింది అది కదా. వాళ్ళే దాన్ని మమ్మీలు అని పిలిచేవాళ్ళు, శవాల్ని కదా. మమ్మీస్ 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 ఇట్లా మమ్మీలు వీళ్ళంతా చాలా మంది. మరియమ్మ లాంటి మమ్మీలు కాదు, మరియమ్మ మంచి మమ్మీ కదా. ఆరాధనకు కూడుకోవడానికి, సేవకులు కూడుకోవడానికి, సంఘం గ్యాదరింగ్ అవడానికి తన ఇంటిలో స్థలాన్ని ఇచ్చిందామే. ఇప్పుడు ఆ అపోస్తులు 11 మందితో పాటు ఇంకా 120 మందితో పాటు కొందరు స్త్రీలు కూడా ఆ మేడ గది పైన కలిసి ఏం చేస్తున్నారు? ఎప్పుడు చెప్పండి, 4వ వచనంలో, మీరు పైనుంచి ఆత్మను పొందేంత వరకు ఎక్కడికి పోకూడదు, అక్కడే ఉండండి, ఒక చోటనే ఉండండి అన్నాడు. పైనుంచి అంటే ఎక్కడి నుంచి ఆత్మ పొందాలి వీళ్ళు? పరలోకం నుంచి. పరలోకం నుంచి ఎక్కడి నుంచి అంటే తండ్రి నుంచి. అది ఏమి అంటే వాగ్దానం. ఆయన అన్నాడు తండ్రి వాగ్దానము యోవేలు 2:28-30 నుంచి ఉంది కదా, ఆ వాగ్దానం మనం పొందాలా. ఇప్పుడు 120 మంది కూర్చున్నారు అక్కడ. పరిశుద్ధాత్మ ప్రభు అన్నాడు కదా, మీరు పైనుంచి ఆత్మను పొందుతారు, శక్తి పొందుతారు. అప్పుడు 8వ వచనం అంటది, మీరు యూదయ సమరయ కదా, ఆసియా అంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నారు. అవునా? ఇప్పుడు అట్లా బాప్తిసం పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందుతారన్నాడు కదా. ఆ రోజు 120 మంది పైన ఒకేసారిగా ఆత్మ దిగింది అని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. కానీ అక్కడ 120 మంది పైన దిగినట్టుగా మనకి కనపడదు అక్కడ కదా. మొదట సిద్ధంగా ఉన్నటువంటి వారిపైన మాత్రం దిగినట్టుగా మనకి అర్థం అవుతుంది. తండ్రి అక్కడ చేసిన వాగ్దానము ప్రజలందరి పైన అన్నప్పటికీ కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఊరికే దారాలుగా ఊరికే చల్లేది కాదు అర్థం. అది మొదట కొందరు పైన, తర్వాత వాళ్ళ ద్వారా కొందరు పైన, అట్లా వాళ్ళు ఉన్నందుగా కొందరు పైన. ఆ విధంగా మొదట అక్కడ 120 మందిలో పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం పొందిన వారు కేవలం అపోస్తలులు మాత్రమే. అది వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఏమైంది? వాగ్దానము చేయబడింది. దాని తర్వాత వాళ్ళు ఎవరిపైన చేయలు పెట్టి ప్రార్థన చేసిన ఆత్మ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఉండేంత వరకు ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. ఇది యేసుప్రభు చెప్పింది కదా. ఈ రోజుల్లో అది మనకు అవసరం లేదు. మనకు వాక్యం పూర్తిగా రాబడి దేవుడు మన చేతికి ఇచ్చేసినాడు. కాబట్టి ఈ స్త్రీ ఎవరు? మరియమ్మ. మరియమ్మ ఇంట్లో సంఘం కూడుకోవడానికి అవకాశం ఇచ్చింది కదా. అపోస్తలుల కార్యం 12:13 చదివినాం అప్పుడే. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం మళ్ళీ. యోహాను సువార్త 20:19 చూద్దాం. యోహాను సువార్త నాకు ఇక్కడ పక్కన చదువుతున్నాను. 20:19 చూద్దాం. యోహాను సువార్త 20:19 ఆదివారం సాయంకాలం. మొగల్లో ఎవరు చదువురు కదా, ఏం నాకు అర్థమే కాదు కదా. చదవమ్మా. ఆదివారమున సాయంకాలమున శిష్యులు భయపడి ఈ ఇల్లు కూడా మరియమ్మది అదేనట, ఇది కూడా అదే. మరి ఎప్పుడు కూడా ఆ మేడగదిలో కూడుకుంటారు. ఇప్పుడు నిజంగా 3వ దినం ఇది. శుక్రవారం ఆయన సమాధి చేయబడినాడా? శనివారం శుక్రవారం 3వ దినం పైకి లేచినాడా? ఆ ఆదివారమున శిష్యులు భయపడి ఒక ఇంటిలో, అది మరియమ్మ ఇల్లే అని, ఆ ఇంట్లో వాళ్ళు కూడుకొని కూర్చుండగా అప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమని చెప్పిన అక్కడ. ఆ రోజు ఎవరు లేరు అక్కడ? ఆ రోజు ఎవరు లేరు? మార్గ తీసిపెట్టి మార్గ ఇప్పుడు రాదు, మార్గ తర్వాత వస్తుంది. శిష్యులో ఎవరు లేరు ఆ రోజు? తోమా లేడు. ఎవరు లేరు? తోమా లేడు ఆ రోజు. మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా. ఇంకా ఇక్కడ 12 శిష్యుడు ఎన్నిక కాలేదు, ఇంకా 11 మంది ఉన్నారు. ఇంకా ఒకటి అవుట్ అయిపోయినాడు. ఎవరు?
ఆ వికెట్ పడిపోయింది, అది అయిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇంకా ఆ వికెట్ని సెట్ చేయాలి మళ్ళీ నిదానంగా. ఇప్పుడు ఈ ఈ 10 మంది ఉన్నారు, ఈ తోమ ఆ రోజు లేడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత చెప్తే పిచ్చోళ్ళు మీరు నమ్మినారు, నేను నమ్మలేదు కదా, చనిపోయిన వ్యక్తి నమ్ముతాడు, లేస్తాడు ఇంకా ఏదా అని చెప్పినాడు. ఉన్నాం పోయినాం అయిపోయిందిలే కానీ ఇంకెక్కడైతుంది, యాది లేదు లేదు మేము చూసినాం మాట్లాడినామని చెప్పంటే అట్లా కాదు, నేను ఆయన చేయిలో చేయి పెట్టి చూడాలా, అప్పుడే నేను నమ్మేది. ఆ రంధ్రాల్లో ఆయన హోల్లో ఆయన మేకులు కొట్టారు కదా, నన్ను నమ్ముతా, అట్లయితే నేను నమ్ముతానంటే నెక్స్ట్ అవతరం మళ్ళీ అదే ఇంట్లోకి వాళ్ళు మళ్ళీ కూడుకొని వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడో ప్రత్యక్షమైనాడు. వేసిన గడిలు వేసినట్లే ఉంటాయి. ఎట్లుంటాయి? ఆయన ఇష్టం చెప్పిన తలపేం తెరరు వాళ్ళు, తలుపు వేసుకునే ఉంటారు. ఆయన ఎట్లా లోపలికి వచ్చినాడు, ఆయన ఎట్లా వచ్చినాడు ఆయన? అది దైవికమైన శక్తి, అదే దేవుడు అని చెప్పడానికి మూలం అది కదా. ఆయన లోపలికి వచ్చినాడు. ఆ రోజు తోమాడు ఉన్నాడు కదా, ఎవరిని మాట్లాడలేదు, తోమతోనే మాట్లాడుతున్నాడు. తోమా రాపా అన్నాడు, కొంచెం చూసినాడు. ఈరోజు ఉన్నావు కదా పర్లేదు, నీకు డౌట్ క్లియర్ చేస్తాను కదా, ఆ దగ్గర రా, కొంచెం రాపా దగ్గర రా అన్నాడు. మీరు కింద సార్లు చదువుకొని అక్కడ ఉంటాయి అవి. ఇదిగో నా ఏళ్ళు చూడు, ఇక ఇవే చూడు మేకులు కొట్టినవి, ఇవే చూడు, కాబట్టి కాళ్ళు కూడా చూసుకో ఇంకా నువ్వు, కాబట్టి ఏళ్ళలో నువ్వు చేయబెట్టి చూసుకో, ఈ రంధ్రాలు, ఈ రక్తము, ఈ హోల్ ఇవన్నీ కూడా దయాలకి భూతాలకు ఉండలేదు, ఇక నేను కూడా మీ మాదిరి మనిషినే, ఇక చూడని చెప్పంటే అప్పుడు ఏమన్నాడు, ప్రభువా అవిశ్వాసివి కాక విశ్వాసమే ఉండు అన్నాడు. అప్పుడు చూసేమన్నాడు, నా ప్రభువా నా దేవా. ఆ యేసు ప్రభు ప్రత్యక్షమైన ఇల్లు అదే, 12 కూడా కలుసుకొని ఆ రోజు యేసు ప్రభుతో మొదట ఆదివారం కలుసుకొని ఇల్లు అదే, ఆ మేడ గది పైన యేసు ప్రభు చెప్పినట్టుగా కాసుకొని కూర్చున్న ఆ ఇల్లు అదే. తర్వాత అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమని అందరూ ఒక చోట కూడి ఉండ్రి అని చెప్పిన ఆ ఇల్లు కూడా అదే. చదవండి అపోస్తల 2వ అధ్యాయం చదవండి, అపోస్తల 2వ అధ్యాయం 1 వచ్చింది చూడండి. పెంతెకోస్తు పండుగ వచ్చిన దినమున చదవండి. పద్నాలుగు వచ్చింది చదవండి, మళ్ళీ 14 వచ్చినాం. లేచి వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, ఇదంతా జరిగింది మార్క్ ఇంట్లోనే. ఎవరింట్లో? ఆయనకి ఇంకో పేరు ఏం పేరు? వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? యోహాన్ అంటే ఏమి? మరియం అంటే ఏమి? మరి మార్క్ అంటే ఏమి? ఇట్లా ఇక్కడ మనకి ఇంతవరకు ఆడాడా కనపడ్డు కదా ఈ పిల్లోడు, మరి ఎట్లా సువార్తికుడా అని చెప్పని. పిల్లోడు అందరికీ 30, 35, 40 అంత లోపల ఉంటే వయసు, ఈయనకి 14, 16, 20 లోపల ఉంటాయి వయసు. అట్లాంటి యౌవనస్తుడు కదా, మారితే ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది మారితే. అయితే మారడే, ఏం చేయాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం కొంచెము. మార్క్స్ వార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయం, సారీ మార్క్స్ వార్త 14వ అధ్యాయం ఒకసారి 13 వచ్చింది చదవండి. ఆయన యేసుప్రభు, ఆయన అంటే యేసుప్రభు, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఒక అడ్రస్ ఇస్తున్నాడు శిష్యులకి. ఆ అడ్రస్లో కూడా మార్క్ కనపడ్డు, కానీ ఆ అడ్రస్ మార్క్దే. ఎవరిది? చూడండి, చదవండి, కింద చదవండి. అక్కడ నీళ్ళ కుండ మోయిచున్న ఇప్పుడు వీళ్ళు ఏం తిన్నారు నాకు అర్థం కాలేదు. నేను చదువుకుంటాను వద్దురికే, మీరు తప్పులు చదువుతూ వద్దురే ఊరికే. నేను చదువుకుంటాను. ఎన్నో అధ్యాయం అది? 14వ అధ్యాయము 13 వచ్చి నేను చదువుకుంటాను. అనుకోండి, మీరు మరేమో తప్పులు చదువుతున్నారు, ఊరికి వద్దు. 14, 13 వచ్చి నేను చదువుకుంటాను అనుకోండి కదా. ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్ళ కుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులు 2 పంపాను. ఈ మేడగది మార్కుదే కదా. ఒకడు నీళ్లు కుండ మోసుకొని వస్తూ ఉంటాడు, మీకు ఎదురు పడతాడు, వాడిని మీరు అడగండి, వాడు మీకు ఇల్లు చూపిస్తాడు, అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి. అదే మేడ మరియమ్మది. ఆ మేడగదిని ఎవరిదంట? మార్కుది. కాబట్టి మరియమ్మ చేసిన పని మంచిదా చెడ్డదా? సంఘం కూడుకోవడానికి ఇల్లు ఇచ్చింది, స్థలం ఇచ్చింది,
ప్రభువు చెప్పిన మాటకి దానికోసం అపోస్తులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎదురు చూడాలి కదా, దానికోసం ఇల్లు ఇచ్చి ఆ పరిశుద్ధాత్ముడు 2వ అధ్యాయంలో అందరిపైన ఆ రోజు కదా వాలి అగ్గి మాదిరిగా ఆ రోజు వాళ్ళు ఆత్మను పొందినారు కదా, అది కూడా ఆ మేడని ఇట్లా రకరకాలుగా అక్కడ చూపిస్తున్నాడు అంతే కదా, అక్కడ ఆ సందర్భాలు చూపిస్తున్నాడు. ఇన్ని సందర్భాల్లో మార్కు లేనట్టుగా మనకి కనపడుతుంది కానీ ఉంటాడు, కాకపోతే అవకతవకలు ఎక్కువ. కొంతమంది చూసినారా, ప్రార్థనకి ఇంటికి పోతేనే ఇంట్లో ఉండేలేదు, అడ్రస్ లేకుండా పోయింటారు. ఎవరికైనా ప్రార్థనకు పోండి, ఆ ఇంట్లోకి పోతే ఇంట్లో ఉండలేదు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, రాటికి వెళ్ళిపోయింటారు. ఆ పౌలను చూస్తేనే మా పండుగ చూస్తేనే మెల్లగా కదా ఆడు గుసిపెట్టి తప్పుల సకలు ఎస్కేప్ అయిపోయింది. ఇది సహజంగా అందరికీ ఉండే గుణమే, పిల్లలు యవనస్తులు అందరికీ ఉంటుంది. కానీ మారకపోతే ప్రమాదమే వీళ్ళది. ఎప్పుడు దీన్ని ఎట్లా ప్రయత్నం చేయకూడదు. నేను కాలేజీ పోయే రోజు ఇట్లా వచ్చిన, చేతిలో ఒకటే బుక్ ఉంది స్టైల్గా, ఇంట్లోకి పోదామంటే ఆడు ఫాస్ట్ ఎదురు కూర్చున్నాడు. ఏం చేయాలా, 5 వేలు ఫస్ట్ బక్సింగ్ ఆయన, వాళ్ళే ఫస్ట్ మా ఇంటికి వస్తానండి, వాళ్ళే మొదట, వీళ్ళు అయిన తర్వాత వాళ్ళే వస్తానండి. ఎదురుగా ఆయన కూర్చున్నాడు, ఆయన కూర్చొని వెనుకలే గూడు ఉంది, ఇట్లా గూడు, ఆడిన బుక్కులు పెట్టాలా. ఏం చేయాలి ఇప్పుడు, పోతే పడుకుంటాడు గ్యారెంటీ, నాకు తెలుసు పడుకుంటారు, గ్యారెంటీ పడుకుంటారు నాకు తెలుసు. అందుకనే ఆలోచన చేసి అతను నన్ను చూడలేదు, అవునా, అతను చెప్పుకుంటే అతను ఉన్నాడు, నేను ఎదురు నిలబడి అతను గమనించలేదు. నేను రవ్వంత అట్లా లోపలికి వచ్చి ఆ బుక్ టక్కట్లు ఇస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు, ఆ బుక్ పోయి కట్టిగా అల్మార్లో పడింది, అవుట్. అట్లా అందరికీ సహజంగా ఉంటాయి ఈ గుణాలు, కాదండి పిల్లాట అనద్దండి కదా, ఆ వయసులో సహజమైన గుణాలు ఉంటాయి అవి, కానీ మారాలా. ఎంతవరకు ఉంటే చెప్పండి, ఈ వయసు ఉంటే గుణం చెప్పండి మీరు. మార్క్ దాదాపుగా 22 ఏళ్ళు, కొంతమంది 40-50 ఏళ్ళు ఇది ఆటలే కొంతమంది కదా, ఆ వయసు మీరు పైన ఇంకా అవే ఆటలే కొంతమంది. దేవుని భయం లేదు పూర్తి కదా, దేవుని యొక్క ఆలోచన లేదు. ఈ ధనవంతురాలు తన ఇంటిని దేవుని మందిరముగా మార్చింది. వాహ్, ఎట్లా మార్చింది, దేవుని మందిరముగా మార్చి. చూడండి, పస్కాను భోజనం చేయడానికి ఇచ్చింది, పరిశుద్ధాత్మలు పొందాలని అడిగినప్పుడు దానికి ఇచ్చింది కదా, సంఘంగా కూడుకోవడానికి కూడా ఇచ్చింది, తర్వాత వాళ్ళు భయంతో వణికిపోతున్నప్పుడు ఇచ్చింది. మీరేం భయపడకండి, మీరేమి చింత చేయకండి కదా, నా ఇల్లు ఉంది, మేడగది పైన ఉంది కదా, మీరు అక్కడ సంఘం నడుపుకోవచ్చు, మీరు అక్కడ ఏం చేయొచ్చు, చాలా దేవుని పని చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని ఆమె చెప్తుంది కదా. ఇప్పుడు ఈ మళ్ళీ మార్గపోతే మరి ఈమె ఇంత చేసి ఏం లాభం ఉంటుంది చెప్పండి కదా, ఈమె ఇంత చేసి మారాలి కదా. మార్కు ఆ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళ చాలా ప్రథముడు ఎవరంటే పేతురు. ఇంకా అప్పుడు పౌలు రాలేదు లిస్టులోకి, ఎవరు ఇంకా పౌలు ఇంకా లిస్టులోకి ఇంకా అప్పుడు రాలేదు, పేతురే ప్రధానం అప్పుడు కదా. యూదులకు మాత్రం ఆయన వాక్యం చెప్పేవాడు కదా, ఇంకా అన్నిళ్ళకి ఆయన రాలేదు, అన్నిళ్ళకి వచ్చిన పౌలు వస్తాడు తర్వాత. ఈ పేతురు చాలా కాంటాక్ట్లో ఉంటాడు దీనికి, ఎవరికి కాకపోతే దొరకడు. అయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 13 వచ్చినండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13 వచ్చిన, మొదటి పేతురు 5:13. బబులోను ఎవరు రాస్తున్నారు ఈ మాట, ఎవరు రాస్తున్నారు, పేతురు రాస్తున్నాడు. కొలస్సీలో ఉన్నటువంటి యొక్క క్రీస్తు సంఘానికి మార్కును పరిచయం చేస్తాడు ఇక్కడ ఎవరు, పేతురు, పౌలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ సంగతి పౌలుకు తెలిసింది, తర్వాత తెలిసింది. అందుకుముందు ఈ మార్క్ ఏం చేసినాడంటే పౌల్ని చాలా కోపం వచ్చి పౌల్కి ఒక బేజారు తెప్పించే పని చేసేసి, అది మొదటి మిషనరీ ప్రయాణంలో ఉన్నట్లటువంటి మనకి అదే అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం, ఆ మాట చూడండి, ఆ మాట చెప్పి చెప్తాను. 15వ అధ్యాయం 30 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 30 చూడండి. 15-13 సరే 30 వచ్చినమే. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి సమకూర్చి ఇచ్చిరి. చదువు వదిలే.
వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముకు సెలవు తీసుకునేది. అయితే పౌలును బర్నబాయు అంతేకు నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధించుచు ప్రకటించుచు ఉండిరి. కొన్ని దినములైన తర్వాత ఈ మార్క్ అని ఆయన ఉన్నాడు కదా, బర్నబాకి సంబంధికుడు అని చెప్పిన అక్కడ ఉంది మనకి. ఎవరికి సంబంధికుడు? బర్నబాకి సంబంధికుడు. బైబిల్ చెప్తుంది ఆయన బర్నబాకి ఎట్లాంటి సంబంధికుడు అని చెప్పంటే, కొలస్సీ పత్రిక 4:10 చూడండి. అక్కడ ఏముంటుందంటే, బర్నబాను మార్కు యొక్క తల్లి అక్క తమ్ముడు అంటూ వాళ్ళు, లేదా అన్న చెల్లెడు ఉండొచ్చు. ఆమె కొడుకు మార్కు అయినప్పుడు బర్నబాకి ఏమవుతాడు? మార్కు అప్పుడు మేనల్లుడు అవుతాడు. బర్నబాకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈ మేనల్లుని పైన, ఎట్లయినా దేవుని నమ్మేయాలని చెప్పిన ప్లాను. అయితే ఇతనేం చేసినాడు? దొరకుడు, ప్రతిసారి ఎస్కేప్ అవుతాడు. ఎట్లా పేతురు దగ్గర సువార్త అందించబడింది, పేతురు నుంచి మారు మనసు పొందేసినాడు. ఎవరు? మార్కు. దేవునిలోకి వచ్చినాడు. మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలును అనుసరించినాడు ఈ బర్నబా, మార్కు అనేవాళ్ళు. ఆ ప్రయాణంలో కొంత ఇతనికి చేయి చేసి మార్కు వెనక్కి వచ్చేసిన, అది బేజారైపోయింది. ఎవరికి? పౌలుకి చాలా బేజారైపోయింది. అప్పటి నుంచి ఈ మార్క్ అంటేనే పౌలుకు పడదు. ఎవరంటే మార్క్ అంటేనే పౌలుకు పడదు. ఇంకా మధ్యలో సేవకు చేయించినాడు. నాకు మధ్యలో నన్ను ఏం చేసినాడు? ఈ విధంగా వదిలిపెట్టిపోయినాడు. ఇంకోసారి నువ్వు ఆ మార్కుతో నా వెంట ఈ విషయం సువార్త పనులకు వద్దు అని చెప్పని వీళ్ళిద్దరు తగ్గుబడినారు. ఎవరెవరు? బర్నబాసు, మార్క్ ఇద్దరు తగ్గుబడినారు. పౌలు ఆ టైంలో వద్దంటే వద్దని, నెక్స్ట్ మిశ్రమ ప్రయాణికి సెకండ్ దానికి నాకు వద్దంటే వద్దని పౌలు మార్క్ని, సరే అయితే నీ ఇష్టం అని చెప్పని పౌలు అప్పుడు శీలా అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ బర్నబా మార్క్ని తీసుకుపోయినాడు. దీంతో విశేషం ఏముందంటే, పౌలు శీలలు కలిసి చాలా పరిచయం చేసినారు బాగా. అంటే బర్నబాస్తో కలిసి ఈ మార్క్ చేసింది చాలా తక్కువ, ఎక్కడ లిస్ట్ లేదు ఎక్కువ. అయితే ఇప్పుడు పౌలు మళ్ళీ ఏం చేస్తున్నాడు? సరే అయినా పర్లేదులే, ఇప్పుడు మార్పు నొందినని నాకు తెలిసింది కాబట్టి తిరిగి పంపి. ఎవరిని? ఆ మార్క్ నా దగ్గర పంపి అని ఈ బర్నబాస్ని అడుగుతున్నాడు మళ్ళీ. ఇప్పుడు అట్లు మళ్ళీ చేసుకుంటాడు అడలేక ఎవరిని? ఆ మార్క్ని. పౌలుతో కలిసి పనిచేసేదాకా మార్క్ ఇంప్రూవ్మెంట్ మాత్రం కాదు. అట్లాంటి పరిచర్య పౌలుది. అంత మంచి పని పౌలుది. అందుకని ఆఖరికి పౌలు కూడా ఈ మార్కు ఈ సందర్భంలోనే వీళ్ళిద్దరు కూడా విరోధులు అయిపోయినారు. ఎవరు? బర్నబాసు, పౌలు వేరు అయిపోయినారు లాస్ట్కి. నీ సేవ నీదే, నా సేవ నాదే. నాకు ఇష్టమైన జాగా నేను పోతున్నాను, నువ్వు నన్నేమి కూడా మధ్యలో ఏం చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నీ సేవ నీదే, నేను మార్క్నే పెట్టి, నువ్వు ఎవరైతే వద్దని పంపించినావో ఆ మార్క్ని నేను పెట్టుకొని పోతాను కదా, నీకు ఇష్టం నువ్వు చేసుకున్నాడు. అట్లా వీళ్ళిద్దరూ డైవర్ట్ అయిపోయి పౌలు శీలాన్ని తీసుకొని పోయినాడు. ఆ మార్క్ బర్నబాస్తో వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏమైందంటే, పౌలు శీలల సేవ ఇంప్రూవ్మెంట్ అయ్యేటప్పుడు జైల్లో పౌలు ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ పరిచయం అయింది పౌలుకి. ఆమె పేరు లూదియా. ఎవరు? లూదియా. ఇప్పుడు 10వ అధ్యాయం రండి. మొత్తం అది అపోస్తల కార్యం 10వ అధ్యాయంకి రండి. ఇప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి 14 వచ్చింది చదవండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఊదారంగపు పోని అమ్ము తుయతైర పట్టణస్థురాలు అని చెప్పి ఆమె గురించి అక్కడ రాయబడింది. ఈమె ఎవరు? బిజినెస్ మ్యాన్. తుయతైర పట్టణస్థురాలు. ఈమెదేం బిజినెస్? ఊదా రంగు పొడులు అమ్మే బిజినెస్ ఈమెది. ఈ మాటకు వస్తే ఈమె ధనికురాలే. ఎవరంటే ఈమె శ్రీమంతురాలే. ఈమె కూడా మంచి డబ్బున్న వ్యాపారస్తురాలు. ఈమె పౌలు శీలాలు చెప్తున్నటువంటి సంగతులు మాటలు విని బైబిల్ ఏమంటుంది? ఆమె మార్పు పొందింది. అప్పుడు ఆ మాట్లాడుతున్న పౌలు దగ్గర, అయ్యా నేను ప్రభువుని నమ్మిన దాన్నని మీరు నన్ను నమ్మితే నా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి.
ఈడైతే నేను ఒకదాన్నే వింటున్నాను వాక్యము, మా ఇంటికి వస్తే ఇంకా ఇంట్లో నా బంధువులంతా ఉంటారు కదా. మీరు ఎంతమంది మీ పిల్లల కోసం, మీ బంధువుల కోసం, వాక్యం లోబడల కోసం ఇట్లా కూర్చిపెట్టుకొని చెప్తారు చెప్పండి. అప్పుడే ఆ ఇల్లు మందిరం అవుతుంది దేవుడు. మొదట మరియమ్మ ఇల్లు దేవునికి మందిరం అయింది, గుర్తుపెట్టుకోండి కదా. ఇప్పుడు రెండవది లూదియా ఇల్లు దేవునికి మందిరం అవుతుంది. ఎట్లా అవుతుంది? ఆమె ఏమంటుంది? ఆ మాట చదువును బాగా కొంచెం. అపోస్తల కార్యం 16 అధ్యాయము 14 చదువుకుంటాడు. చదువు డేవిడ్ కొంచెము. అప్పుడు లుదయాను దైవభక్తుల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు అమ్ము తుయతార పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి పొందినప్పుడు ఆమె ఉంచిన దాన్ని గెలదానని మీరు నమ్మినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండని చెప్పింది ఆమె. సేవకులు ఎందుకు దేవుని ఇంటికి, ఎందుకు ఈమె ఇంటికి రావాలా? 40 వచ్చిన చూడండి, మరి 40 వచనం 40 లాచ్ వస్తుంది చూడండి. 40 వచనం. వారు చెరసాల్లో ఉండి వెలుపలికి వచ్చి ఎక్కడ సార్ ఇప్పుడు వాళ్ళంతా లూదియా ఇంటికి వచ్చినారు. ఆమె అడిగింది కదా రమ్మని చెప్పిని, ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వాక్యం చెప్పి, ఇట్లా సంఘాల్లో మొదటి శతాబ్దంలో ఇండ్లలోనే కూడుకుండేవాళ్ళు. ఎక్కడ కూడుకుండేవాళ్ళు? ఆ ఇల్లులోనే కూడుకుండేవాళ్ళు. ఆ ఇల్లులో సంఘాలు గ్యాదర్ అయ్యేటప్పుడు ఎవరైతే సంఘాలకి ఆ ఇంట్లో అవకాశం ఇస్తారో వాళ్ళ ఇల్లు మందిరం, వాళ్ళ ఇల్లు స్వర్గం, వాళ్ళ ఇల్లు పరలోకం ఉన్నట్లే. ఎందుకంటే అపోస్తలు ఆడికి వస్తారు, అందరూ వస్తారు, వాక్యం చెప్తారు, ఆ ఇంటిని దీవిస్తారు. ఆ ఇంట్లో అన్ని దీవెనలే ఉంటాయి. మన సంగతి ఏమి? లుదియా సావుకారు అయినప్పటికీ కూడా గర్వించలేదు. లుదియా బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా ఆమె గర్వించలేదు. ఏమంటుందన్న 14 వచనంలో, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని మీరు నన్ను నమ్మినట్లయితే రండి. మా ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు కదా? ఒకవేళ భర్త ఉన్నారో తెలియదు అక్కడ. మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకంతా నేను వాక్యం చెప్పాలా. ఇది వాళ్ళు కూడా వినాలా, వాళ్ళు కూడా నమ్మాలా. కాబట్టి మీరు మా ఇంటికి రండి అని చెప్పింది. ఈ ఇద్దరు స్త్రీల గురించి చెప్తే, ఈ ఇద్దరు స్త్రీలు కూడా దేవుని యొక్క లెక్కలో, దేవునిలో తమ పేర్లు రాసుకున్నటువంటి వాళ్ళు. వీరి కుటుంబాలని స్వర్గంగా చేసుకున్న వాళ్ళు, వీళ్ళ కుటుంబాన్ని దేవునికి మందిరముగా ఇచ్చినటువంటి వాళ్ళు. నేను వీళ్ళిద్దరితో ఏకీపిస్తాను, చాలా గర్విస్తాను. నేను చాలా, నాకు అర్చయం వీళ్ళు ఎక్కువ. నేను కూడా నా స్థలాన్ని మందిరంకి ఇచ్చినానని, పైన కూడా దానికే పెట్టినాను అని. ఒకసారి ఒక వ్యక్తి వచ్చినాడు, వాళ్ళంతా చూసినాడు. ఐఏఎఫ్ఎల్ ఉండరు కదా, బ్యాంకుకి ఇస్తారా? 30,000 ఇస్తారన్నారు. ఇస్తాను కానీ పూజలు చేయకూడదు అన్నాను. నేను ఏమన్నాను? క్రైస్తవులు ఉంటారు చెప్పండి ఈ రోజులు? నాకు 30,000 నాకు లాస్ అయిపోయిన. ఇప్పుడు పూజ కూడా చేయొద్దని చెప్పండి, ఇస్తాను కావాలిస్తే. పూజలు చేయకూడదు అంతే. నాకు కిందేమో చర్చ్, పైన నా ఇల్లు, మళ్ళీ పైన పూజలా? వద్దు 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 వద్దు. ఇంతే నష్టపోయినానంట నేను. ఇంతే దేవుడు నన్ను కాపాడుతున్నాడు ఎన్ని పోయినా కానీ. ఇదే నాకు పెద్ద నష్టం అనిపించలేదు. కాబట్టి రాబోయే దినాల్లో నా ప్లాన్ అక్కడ ఉంది కదా, ఖచ్చితంగా దేవునికే జరుగుతుంది. దేవుని సంఘం అక్కడ షిఫ్ట్ అయితే అది గ్యారంటీగా రాబోయే దినాల్లో. ఎప్పుడవుతుందో అవుతుంది. ఇది దేవుని ఏర్పాటు, దానికి అక్కడ ఎవరు బాడీకి రారు. నేను రానిని కూడా అక్కడికి ఎవరిని బాడీకి. ఎందుకంటే ఎవరు వచ్చినా పూజలు చేసేవాళ్ళే. నేను ఆ 30,000-40,000కి ఆశపడి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు విగ్రహార్థికన అయిపోతాను నేను కదా. ఇది దేవుని మందిరానికి ఇచ్చినాను, నష్టం అనుకోలేదు. అది అట్లే పెట్టేసినాను, నష్టం అనుకోలేదు. నేను ఎక్కడ పని చేస్తున్నా అక్కడంతా చర్చ్ బిల్డింగ్లు కడుతుంటాను, నష్టం అనుకోని లేదు. అక్కడ ఇండ్లు కట్టాలా, బాడికి వెళ్ళా అన్న ఆలోచనే లేదు. బల్లార్లో ఒక ఆయన ఒక జాగా చూపించి ఇది మందిరికి ఇస్తా అన్నాడు. సరేలే అని చెప్పినాను. ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పినాను. లేదు నెక్స్ట్ వీక్ చెప్తామని పోతే, లేదు మా ఆయన వద్దన్నాడు. అది మా ఆయనది అన్నారు. ఇది చెప్తే ఎట్లా అని చెప్పంటే, లేదు పొరపాటు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు కూడా మా ఆయనకి ఇస్తానని చెప్పి అతనే దాన్ని ఇల్లు కట్టుకొని దాన్ని బాడికి ఇచ్చినాడు. చూసినారా? ఇట్లా వాళ్ళు ప్రపంచంలో ఉంటారు చాలా మంది. ధారాళంగా దేవునికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. చెప్పండి చూద్దాం. ధారాళంగా దేవునికి ఇచ్చేవాళ్ళని ఎక్కిరిస్తారు చాలా మంది. పిచ్చి పట్టిందా? ₹1,00,000 నువ్వు కానుకిచ్చినవా? తిక్కుదానా పెట్టుకుంటే నీకు 10 లక్షలు అయితే 10 నెలలకి అని చెప్పేవాళ్ళేరా? ఎక్కిరిచేవాళ్ళేరా? చాలా మంది ఉన్నారు. నీకు తెలియదు, నన్నే అన్నారు చాలా మంది.
పిచ్చోడు కాకపోతే నువ్వు ఏమవుతుంది, వాళ్ళు పూజలు చేసుకుంటారు, నీకేమైంది అని పిలుచుకొచ్చిన ఆ వ్యక్తి అన్నాడు నన్ను. ఇక్కడ వచ్చే బదులు అక్కడ పోయారు ఐఎఫ్ఎల్, అక్కడ పోయినారు వాళ్ళు ఐఎఫ్ఎల్ 40,000 కడతారు అనుకోవాలి బాడికి దానికి. దేవుని కోసం మనం అని నష్టం అనుకోకూడదు. దాన్ని కూడా పౌలు నేను పెంటగా మార్చుకున్నా అన్నప్పుడు కూడా ఎందుకన్నాడు తెలిసిన ఆయన, దేవుని యొక్క మక్కువ తన ఇల్లు మందిరముగా మారాలి, తన ఇల్లు దేవునికి ఆలయముగా ఉండాలా. ఆ ఆలయంలో దేవుని బొమ్మల పూజ జరగకూడదు, విగ్రహాలు జరగకూడదు. ఈ పట్టుదలతోనే నేను ఇంతవరకు పోయింది అట్లే పెట్టిన ఖాళీ. అందుకే అట్లే ఉంది ఖాళీగా. ఎప్పుడో ఒకసారి దేవుడు తన చిత్తాన్ని ఎట్లా బయలుపెడతాడు అట్లా బయలుపెడతాడు అంతే. అది మనం తలవాల్సిన తప్పదు కదా. దేవుని చిత్తానికి మనము లోబడాల్సిందే. దేవుని చిత్తము జరిగించేవాడే నిరంతరం ఉంటాడు, లేకపోతే లేదు. లుదియా ధనవంతురాలు, శ్రీమంతురాలు, వ్యాపారస్తురాలు, ముఖ్యంగా అక్కడ బైబిల్లో మాట ఉంది భక్తి కలిగిన స్త్రీ అని ఉంది. పేరు ఏం పేరు అంటే పేరు భక్తి కలిగిన స్త్రీ అంటే చూడండి. ఎవరికి పేరు వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగు కొని ఆడబడుదురు. వీళ్ళిద్దరు చూడండి, సామెతలు ఉంది అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగు కొని ఆడబడు. ఎలాగా ఇప్పుడు నేను లుదియా అని చెప్తున్నాను చూడండి. లుదియా తన ఇంటి వారందరి కోసం ప్రయాసపడతా ఉంది కదా, వచ్చులందరికీ చెప్తుంది కదా. అట్లా మరియం కూడా తన కుమారుని గురించి ఎందుకు చెప్పిందో వాళ్ళకి, పేతురికి, అపోస్తలులందరికీ కూడా పాపం. వాళ్ళు మార్కు కోసం ప్రార్థన చేసినారు, చెప్పినారు. ఇప్పుడు మార్కు ద్వారా ఎవరంట ఈ పేతురు ద్వారా మార్కు పట్టుబడినట్టుగా మనకి వాక్యము అర్థమైంది. మొదటి పేతురు పత్రిక 5:13 చదివినాం కదా. ఇప్పుడు ఇంకా మాట్లాడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు సరే, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతేన మార్కును. ఈడేంది పౌలు ఇప్పుడు మొదట మార్కును వద్దని ఇప్పుడు మార్కును పొగుడుతున్నాడు. నేను మీకు లాట్గా మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుని సేవలో అందరూ దేవునికి కావాలి, ఎవరిని ఆయన వదిలిపెట్టుడు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మారుతారు, మారాల్సిందే. మారకపోతే ఇక వాళ్ళ నాశనానికి వాళ్ళే జవాబుదారు. పేతురు ద్వారా ఈ మార్కు మారినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ విధంగా ఆయన విశ్వాస అయిపోయినాడు. దాన్ని విన్నటువంటి యొక్క పౌలు చాలా ఆశతో ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు తిమోతికి. 2వ పత్రిక చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చింది చూడండి ఒకసారి. లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రా పరిచారం నిమిత్తం. ఏంది మొదట గదిమేసినాడు పాపము. మొదట గదిమేసినాడు, మధ్యలో వదిలిపెట్టిపోయాడు చెప్పని. అందుకే ఈ బర్నబాతో గొడవ పెట్టుకున్నాడు కదా. పోయిపోయి నువ్వు పనికి రాకుండా తెచ్చిపెట్టావు నా దగ్గరికి, మధ్యలో వదిలిపెట్టిపోయినాడు. ఇట్లా వాళ్ళు ఇంకోసారి నాకు పంపొద్దు, అట్లా నువ్వు అర్థం ఏమైనా చేసుకో, నువ్వు అది విడిచిపెట్టి లేకపోతే నువ్వు కూడా రాదు. అది అంతగా కొంత ఫోటో జరిగింది, అట్లా ఇద్దరు ఏరైపోయినారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా తిమోతికి రాస్తున్నాడు. తిమోతి మార్కు మంచి పరిచారకుడే, తీసుకొని రా. ఎట్లా బాగా అయినాడు ఇప్పుడు? సువార్తకు లోబడినాడు, దేవుడు నమ్మినాడు, మార్పు పొందినాడు. ఏమైనాడు ఇప్పుడు? దేవుని కొరకు. ఇప్పుడు అట్లా వాడు మార్కు సువార్త రాసినాడు చూడండి. కొన్నిసార్లు కనపడతాడు, కొన్నిసార్లు కనపడు. మార్కు ఇంట్లో కొన్నిసార్లు ఉంటాడు, ఓండు. అపోస్తుల్లో లేడు, శిష్యుల్లో లేడు, ఏమిట్లో లేడు. కాకపోతే తర్వాత ఈయన 70 మంది యేసుప్రభు శిష్యుల్లో కదా ఈయన ఉండొచ్చు అని ఒక ఊహు పెట్టినారు. ఉండొచ్చు 70 మంది శిష్యుల్లో శిష్యుడిగా ఉండొచ్చు, తర్వాత చేరిండొచ్చు ఈయన. అంతేగాని ఈయన అపోస్తులుడు కాదు, ఈయన అద్భుతాలు చేయడానికి దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు కూడా కాడు. పేతురు ద్వారా వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షణ పొంది సేవల ముందుకు వచ్చినాడు. ఎంతవరకు ఇప్పుడు సేవల ముందుకు వచ్చినాడంటే, పౌలు ఇలాగా ఈ మార్కుని పిలిపించుకొని సేవలో ఉంచుకొని పౌలుతో పాటు మరణానికి కూడా రెడీగా జైల్లో ఉన్నాడు ఈ మార్కు. ఇప్పుడు ఆ మాట చూడండి కదా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ చూడండి. కొలస్సీ పత్రిక 4:10, 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న మార్కును సమీప జ్ఞాతి అన్నాడు. ఎవరిని గురించి? మార్కును గురించి ఏమంటాడు పౌలు అక్కడ? సమీప జ్ఞాతి.
సమీప జ్ఞాతి అంటే చాలా దగ్గర సంబంధికుడు. ఇప్పుడు నాకు మొదట నాకు దూరం, ఇప్పుడు దగ్గర. దేవుడు నమ్మినాడు కాబట్టి నేను కూడా నా చెప్తాను చూడండి. ఎవరు ఎక్కువగా దేవుణ్ణి కలిగి ఉంటారో, దేవుళ్ళు ఉంటారో, వాళ్ళు నేను ఎక్కువ ప్రేమిస్తాను. దానికే కొంతమంది నన్ను ఏమంటారంటే, మమ్మల్ని ఏం పట్టుకోలేకపోతుంది, అతనికి వాళ్ళే శిష్యులు, వాళ్ళే ఇష్టం. ఇది పక్క, ఇది మాత్రం పక్క. ఎవరు దేవునిలో ఎక్కువగా భక్తులు ఉంటే వాళ్ళని ఎక్కువ నేను పట్టి, ఇది మాత్రం పక్క, ఇది గ్యారెంటీగా. కొంతమంది ఎక్కువ ఎందుకు మాట్లాడినంటే ఏం లాభం వాళ్ళతో చెప్తే వాళ్ళకి వినేవాళ్ళు కాదు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, దేవుని దగ్గర మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, వీళ్ళతో మాకేం పని, ఖచ్చితంగా అదే అనుకోకపోతే అది కూడా తప్పే అవుతుంది. మళ్ళీ కొలసి 4:10 చదవండి ఒకసారి. 4 చదవండి. సమీప జ్ఞాతి, బర్నబాకు సమీప జ్ఞాతి అనే మాటకి అర్థం ఒక ఆయన రాసినాడు, మేనలుడైతాడట. మార్కో వాళ్ళమ్మ ఇతనికి చెల్లెలో అక్క అవుతుందట ఆమె. అందుకే బర్నబాస్ మార్కుని సామాన్యంగా వదిలిపెట్టేది లేదు అని. ఇప్పుడు జైలు ఎవరెవరు ఉన్నారట? పౌలతో పాటు ఇంకెవరు ఉన్నారట? ఇంకో వ్యక్తిని చూపిస్తాను జైల్లో, ఇంకో వ్యక్తిని. ఇది వీళ్ళు కాకుండా ఇంకో వ్యక్తి ఉంటాడు. ఇది చెప్పి ముగిస్తాను నేను కదా. మార్క్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎప్పుడైనా అడుగుతాను గ్యారెంటీగా కదా. మార్క్ ఇప్పుడు ప్రయోజకుడు అయినాడు, సువార్థికుడు అయినాడు. పేతురు ప్రసంగం ద్వారా మార్పు పొందినాడంట, దేవుని సేవకుడైపోయినాడు, సువార్త రాస్తున్నాడు. మార్క్ సువార్తలు యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి, జననాన్ని గురించి ఎంత బాగా రాస్తున్నాడు. ఆయన చేసిన మెరాకిల్స్, అద్భుతాలు సేవ అంతా మార్క్ ఎంతో బాగా రాస్తున్నాడు, ఎంత బాగా రాస్తున్నాడు. మనం కూడా దేవునికి ఉపయోగపడే వాళ్ళుగా ఉండాలని మార్క్ ద్వారా నేర్చుకున్నాం. మనం కూడా మన గృహాలని మందిరాలుగా మార్చుకోవాలని మరియమ్మ ద్వారా నేర్చుకున్నాం. మనం కూడా మన ఇండ్లని దేవునికి ఆలయాలుగా మలుచుకోవాలని చెప్పని లుదియా ద్వారా నేర్చుకుంటున్నాం. ఇది మందిరాల్లో, ఇండ్లలో, గృహాల్లో లేదా మందిరములో, ఆలయములో దయ్యాలు నివసించాలా, దేవుడు నివసించాలా? ఎవరు చెప్పింది మీకు? మందిరాల్లో దేవుడు ఉంటాడా, దయ్యం ఉంటుందా? బళ్ళారు పోతూ పోతూ తోరణగల్ వస్తుంది చూడండి. తోరణగల్ దగ్గర ఒక నాగార్జున హోటల్ ఒకటి ఉంది, పెద్ద లాడ్జింగ్. దాని పక్కలో ఒక చర్చి కట్టినారు, లోపల కెథలిక్లు చర్చి కట్టినారు. దాని బోర్డు బయట రోడ్డుకి వేసినారు, పెద్దగా వేసినారు, హోలీ స్పిరిట్ చర్చ్ అనేసినారు. చూసినారా? ఎప్పుడైనా చూసినావు మరి? హోలీ స్పిరిట్ చర్చ్, పరిశుద్ధాత్మ సంఘం అంట. బైబిల్ ఏడనమాట ఉందా లేదా? బైబిల్లో మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీకు తెలీదా? ఆ బోర్డు నాకు తెలుస్తుంది. ఓహో, కరెక్ట్. ఏమంట? పరిశుద్ధాత్మ దెయ్యం. మరి ఆత్మ చెప్పిన మాట వాళ్ళు వినరే, పేరేమో పెట్టుకుంటారు హోలీ స్పిరిట్ చర్చ్ అని, మళ్ళీ ఆ మాటలే వినరు కదా వీళ్ళు. బైబిల్ ఏమంటుంది? ఎఫెసీయులు 2:20 ప్రకారంగా పునాది మీద మనం కట్టబడినటువంటి వారు, మనం స్థిరముగా నిలబడితేనే మనమే దేవునికి ఇల్లు, మనమే ఆయనకి నివాస స్థలం, మనమే ఆయనకి ఆలయం, మనం ఆయన వారం. 2 కొరింథీ 6:18 ప్రకారంగా మనలో ఆయన సంచారం చేస్తాడు, మనలో ఆయన తిరుగుతాడు, మనలో ఆయన ఉంటాడు. ఇంకొక మాట చెప్తాను లాస్ట్కి. మార్క్ మారినాడని చెప్పినాం కదా, బర్నబాస్ మారినారు. అందరూ మిషనరీ ప్రయాణంలో 3వ మిషన్ అందరూ కలుసుకున్నారు. ఆఖరికి పౌలుతో కూడా మార్క్ జైల్లో ఇప్పుడు జైలు అనుభవిస్తున్నారు కదా. పౌలు యొక్క మరణానికి కూడా సిద్ధంగా ఉన్నారు పౌలుతో పాటు. ఇంకా కొంచెం కామెంటరీలకు అట్లే పోతే వీళ్ళు హతసాక్షులు అయిపోయినారు లాస్ట్. ఎవరి కోసము? క్రీస్తు కోసం. హతసాక్షులు అయిన వారిలో వీళ్ళు ఉన్నట్టు, వీళ్ళ పేర్లు రాయబడినాయంట. మార్కు ఇంత బాగా మనకి పరిచయం చేస్తున్నాడు. నేను ఒకప్పుడు మారలేదు, నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని, నేను ఇట్లా ఉంటిని, నేను దేవునికి అవకాశం ఇవ్వలేదు, దేవుని దగ్గర రాలేదు, దేవుని సేవ నేను చేయలేదు, నేను అట్లా ఇట్లా లోకత్తులో తిరుగుతా ఉంటేని. అయితే ఇప్పుడు ఏమంటా, నేను దేవునికి మందిరంగా ఉండాలా, దేవుని పని చేయాలా, దేవుని సువార్తికుడు ఉండాలని చెప్పని సువార్తడానికి సురువు చేసినాడు. మార్క్ ఇంత మంచి పని చేసినాడు. మార్క్ ఇంత పెద్ద యోధుడు అయినాడు. యోధుడు అంటే గ్రేట్ సోల్జర్. ఎట్లట? యుద్ధ వీరుడుగా తయారైపోయినాడు కదా. నాతో పాటు జైల్లో ఏమనిపిస్తున్నాడు? ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నాడు మార్క్. ఇప్పుడు సువార్త పరిచర్య కోసం అపోస్తులతో కలిసి ఇట్లా మనకి టైం ఉన్నప్పుడు మన సంఘముల ద్వారా మంచి పని జరుగుతూ ఉంది, మంచి వర్క్ జరుగుతూ ఉంది, మంచి సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. మనకి ఈబడిన ఆ సంఘాల్లో చాలా మంచి పని జరుగుతూ ఉంది. మీరు యూటిలైజ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దండి. స్త్రీలైనా పురుషులైనా కూడా కదా, దేవుని పనిలో మీరు పాలు భాగస్తులు కండి. ఇప్పుడు మరియమ్మ
తర్వాత లుదియా ఎంత మంచి సపోర్ట్గా దేవుని సేవకు నిలబడినారు, సంఘానికి నిలబడినారు. మరి మన సంగతి ఏమి? లాస్ట్గా ఫిలోమోను పత్రిక 13వ వచనం చూద్దాం. ఫిలోమోను పత్రిక 13వ వచనం. హెబ్రీ పత్రిక పక్కలో ఉంటుంది చూడండి. 13వ వచనంలో మాట చూద్దాం. ఫిలోమోను పత్రిక 13వ వచనం. నేను సువార్త కోసం బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నిమిత్తము ఎవరు రాస్తారు ఈ మాట? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తా ఉన్నాడు? ఫిలోమోనికి రాస్తున్నాడు. ఎవరి గురించి సిఫారసు చేస్తాడు ఇక్కడ? ఒనేసిమ్ అనే యవనస్తుని గురించి సిఫారసు చేస్తాడు. ఒనేసిమ్ అదంతా చెప్తే పెద్ద చరిత్ర అవుతుంది. నేను షార్ట్గా చెప్పేస్తాను, నువ్వు ఇంట్లో చదువుకున్న ఆ బుక్ బోల్టే కదా. ఈ ఒనేసిమ్ మొదట పనికిరానివాడు, ఏదో తన యజమాని ఇంట్లో తప్పు చేసినాడో మనకి తెలియదు. అది ఏం పొరపాటు ఏమో తెలియదు. ఫిలోమోన్ ఇంట్లో పనిచేసేవాడట, దాసుడుగా ఉండేవాడు, వర్కర్గా ఇంట్లో పనిచేసేవాడుగా ఉండేవాడు. అయితే సమ్ మిస్టేక్ ఏమో జరిగింది, జైల్లో వేసినారు. ఎవరిని? ఆ జైల్లో వేసినప్పుడు ఆ జైల్లో ఎవరున్నారు? అక్కడ పౌలు ఉన్నాడు. ఇతనే తప్పు చేసినాడు, జైల్లో వేసినారు. మరి పౌలు ఏం తప్పు చేస్తే జైల్లో వేసినారు? పరిచయ నిమిత్తమై జైల్లో వేసినారు. అక్కడికి అన్నాడంట. ఎవరిని? ఆయన చెప్తాడు ఆ మాటలో, నేను ఇక్కడ అన్నాను నా కొడుకుని అంటాడు. ఎవరు కొడుకట? ఒనేసిము కదా. నీకేదో చేసి మీ ఇంట్లో ఏదో చేసి వచ్చి ఇక్కడ బన్నాడు జైల్లో, నాకు ఇక్కడ ఉపకారైనాడు. ఏమంటాడు తెలిసిన? నీవు నాకు ఏ సేవ అయితే చేయాల్సి ఉంటువో నువ్వు చేయలేదు, కానీ దాన్ని ఎవరు చేస్తున్నారు? నీ పరంగా ఒనేసిం చేస్తున్నాడు. నువ్వు చేయాల్సింది అది కాబట్టి ఒనేసిం చేస్తున్నాడు. అందుకనే ఒనేసిముని డైరెక్ట్గా నీ యొద్దకు పంపడానికి నీ సిఫారసు లేకుండా నేను పంపేది నాకు ఇష్టం లేదు. కాబట్టి ముందుగా ఆ ఒనేసిం నీకు పరిచయం చేస్తున్నాను. ఈయన నీ కొత్తడేం కాదు, నీ వాడే, నీ వ్యక్తే. మరి కిందంటాడు, ఆ ఒనేసిం అనే అతను ఏమంట, మొదట నీకు ఉపయోగం లేనివాడు, నీ ఇంట్లో మొదట పనికి రాకున్నవాడు, దాసుడుగా ఉండేవాడు. ఇప్పుడు అతడు దాసుడుగాడు, పనికి రానివాడు కాదు, వేస్ట్ ఫెలో కాదు, ఈజ్ అవర్ బ్రదర్ అన్నాడు. ఏమంటాడు? బ్రదర్ అంటే మన తోటి సహోదరుడు. మరి నేను జైల్లో కన్నటువంటి నా కుమారుడు. జైల్లో ఎట్లా కన్నాడు పౌలు ఇతన్ని? అలా వాక్యం చెప్పినాడు. అట్లా మారుమనిషి పొందినాడు, అట్లా దేవుని నమ్ముకున్నాడు. మరి బాప్తిస్మం ఎప్పుడు ఉందో నాకు తెలియదు, మొత్తానికి జరిగింటే ఎక్కడన్నా అవన్నీ కూడా. అయితే వాడు సిఫారసు చేస్తున్నాడు ఏమని? ఆ ఒనేసిముని ఎందుకు పంపుతున్నాను చూడండి. ఇంకా కింద కనిచేయండి, 14 కనిచేయండి. నీ ఉపకారము బలవంతం చేత అయినట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్లని నీ సమ్మతి ఏమి చేయటకు నాకు ఇష్టం లేదు, చేయకుండా నాకు ఇష్టం లేదు. అతడు మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. అతని ద్వారా ఆ నేరం ఎందుకు జరిగిందో దీనికేనేమో అంటాడు. అదనకట ఈరోజు జైల్లోకి వచ్చి రక్షణ పొందడానికి, దేవుడు ఆయన ఇలాగ రక్షించడానికి ఇది ఆయనకి టర్నింగ్ పాయింట్ ఏమో ఇది. అందుకే నన్ను ఇక్కడ ఒనేసిముని దేవుడు పంపినాడు. కాబట్టి ఒనేసిము ఇక మీదట నీకు దాసుడు గాడు. ఏం గడట? నీ ఇంట్లో పనివాడు కాదు. ఇగో నీ ఎద్దుకు వస్తా ఉన్నాడు. ఎట్లా వస్తాడట? సేవకుడిగా వస్తున్నాడా, బ్రదర్గా వస్తున్నాడా? కదా, నీ దాసుడు మాదిరి రాడు. ఇంకా ఎట్లా వస్తాడు? ప్రియమైన సహోదరుడు మాదిరిగా వస్తాడు. నేను నీకెట్లో ఇప్పుడు ఒనేసిము కూడా నీకి అట్లే. కింద ఇంకా రాస్తాడు ఏమంటాడంటే, ఒకవేళ ఒనేసిము ద్వారా నీకు ఏదైనా నష్టం జరిగింటే, కష్టం జరిగింటే, ఏదైనా నీకు ఇబ్బంది పెట్టింటే, ఏదైనా నష్టం కలిగింటే అది నా లెక్కలో రాసుకో అన్నాడు. ఎవరు? పౌలు. నా లెక్కలు అంటే అప్పుడు ఫిలోమోను అప్పుడు ఏం కావాలా? ఒనేసి పౌలుకి చెప్పండి. అప్పుడు ఎంత రుణపడి ఉంటే ఈ మాట చెప్తాడు చెప్పండి. ఫిలోమోను దేవుని దీవెనలు పొందడానికి, దేవునిలో ఉండడానికి, దేవుని బిడ్డగా, దేవుని సేవకులను ఆదరించేవాడుగా ఇంత పెద్దగా దేవుడు ఫిలోమోను దీవించడానికి కారణము పౌలే.
కింద మాటలన్నీ ఉంటాయి. ఇంతగా నేను ఆలోచన చేసి చెప్తున్నాను, నీకు గుర్తుపెట్టుకో, ఆయన ఎంత నీకు చేసినా నష్టం చేసినా అది నా లెక్కలో రాసుకో, అయినా నీవు నాకు ఇంకా రుణపడే ఉంటావు, జాగ్రత్త చూసుకో అన్నాడు. బాప్తిస్మం తీసుకున్నాం కదా, మనకెవరు బాప్తిస్మం ఇచ్చినారు, రక్షణ ఇచ్చినారు, వాక్యం నడిపించినారు, ఎవరు వేసినారు, ఇవ్వతారు, వీళ్ళు రుణం ఎట్లా తెలుసుకుంటారు మీరు? పౌలు అదే అంటాడు ఇక్కడ కదా, నువ్వు నాకు ఇంకా రుణపడే ఉంటావు. కాబట్టి రక్షణ పొందిన వారందరూ కూడా సహోదరులు అనే దేవుని సేవకులు అనే సేవకుల్ని సన్మానించడం చాలా ముఖ్యం. మళ్ళీ 10వ వచనం చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన పక్షమున నన్ను చేర్చుకున్నట్టు అతని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాసితిని, అది నేనే తీర్తును. నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందమును కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ఎట్లున్నాయి ఈ మాటలు కదా. ఫిలోమోన్ ఇప్పుడు ఏం చేయాలో పౌలు చెప్పింది చేయాల. పౌలు ద్వారా రక్షించబడినటువంటి ఫిలోమోన్, పౌలు ద్వారా దేవుని మాట ఇంత విరివిగా పొందినటువంటి ఫిలోమోన్ ఇప్పుడు ఏం చేయాలా? సేవకుల్ని సన్మానించాలి. ఎట్లా రాసిన పౌలు అక్కడ, నీకు అతను ఏమైనా నష్టం చేసి ఉంటే, ఏమైనా నీకు బాకీ ఉంటే, రుణం అంటే బాకీ ఉంటే అది నా లెక్కలో చేర్చుకో. అయినా ఆ లెక్క ప్రకారం పోతే నువ్వే నాకు ఇంకా బాకీ ఉన్నావు. ఆత్మవిషయంలో నాకు చాలా నువ్వు బాకీ ఉన్నావు నువ్వు కదా, గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు నా మాట వింటావని, నా మాట సమ్మతిస్తావని, నాకు రెస్పెక్ట్ ఇస్తావని, అందుకనే నేను నీకు ఒనేసిముతో ఈ పత్రము పంపుతున్నా. ఈ పత్రం తెచ్చిన వాడు ఒనేసిము నా కుమారుడు, నేను ఈయన్ని జైల్లో కన్నా, ఇప్పుడు నీకు సోదరుడే నాకు సోదరుడే. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు దాసులు మాత్రము కారు. వీఆర్ ఆల్ బిలవ్డ్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. ఎట్లట క్రీస్తులో మనందరం కూడా ఒకరికొకరు ప్రియమైన స్నేహితులుగా, మనం ఇట్లా సహోదరులుగా ఒకరిని ఆదరించుకొని హెచ్చరించుకొని దేవుని సేవ చేయడం ఆశీర్వాదం. ఏమంటారు కదా. మరి మన కుటుంబం మరియం మాదిరిగా దేవునికి ఇల్లు అయ్యిందా? మీ కుటుంబం లుదియా మాదిరిగా మీ కుటుంబం దేవునికి మందిరంగా చేసుకున్నారు. దేవుని మందిరములో ఏముండాలన్నా నేను, దయాలు ఉండాలా, దేవతలు ఉండాలా? మరి వాక్యానికి లోబడుకోకున్నటువంటి మీ ఇంట్లో దయాలు అటువంటి ఎవరైనా ఉన్నారా? గుర్తుపెట్టుకోండి. వారిని దేవుని పిల్లలుగా మార్చడానికి శతమత ప్రయత్నం చేయండి. మారుకోకున్నటువంటి వాళ్ళ మాటలు వాళ్ళని కదా మీరు ఏం చేయాలంట, దారిలోకి తెచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు చెప్పే ప్రతి దానికి గంగిరెద్దు మాదిరిగా తల ఊపి వాళ్ళని ప్రభువు నుంచి దూరం చేయకండి, దేవుని దూరం చేయకండి. రారా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి ఇష్టమైనవి సప్లై చేయొద్దండి, వాళ్ళకి ఇష్టమైనవి ప్రొవైడ్ చేయొద్దండి. ఎందుకంటే దేవుని దగ్గరికి వారు రావడం లేదు, దేవుని పిల్లలు కావడం లేదు, కాబట్టి మనల్ని మోసం చేస్తుంటారేమో ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి మన కుటుంబం ఎట్లా మారాలంట, లుదియా ఇంటి మాదిరిగా మారాలా. మన కుటుంబం ఎట్లా మారాలా? మరియమ్మ ఇంటి మాదిరిగా. మరియమ్మ లుదియా ఇద్దరు దేవునికి ఆలయాలు. మరి మనము, ఆమె ఎంత బాగా కోరుతుంది కదా, నేను ప్రభువుని నమ్మిన దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి కదా, నా ఇంటి వారికి వాక్యం చెప్పండి, మా ఇంటి వాళ్ళని ఎట్లన్నా ప్రయత్నం చేద్దాం, నేను కూడా రాండి, మా ఇంటికి రండి, మా వాళ్ళతో మాట్లాడండి, మా వాళ్ళకి చెప్పండి, నేను చెప్తా, మీరు చెప్పండి అని ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళని ఏం చేయాలి? అప్పుడు మార్కు మాదిరిగా బయట పెట్టేయాలి. మార్కు మారినప్పుడు మళ్ళీ ఏమైంది? వాళ్ళ అమ్మకి చాలా సంతోషం. పౌలకి ఎంత హ్యాపీ అయ్యింది, బర్నబాకి ఎంత హ్యాపీ అయ్యింది. అందుకే అతని గురించి మళ్ళీ సిఫారసు రాస్తుడు ఏమని, మార్కు నెట్టి పెట్టుకుంటారా, నేను మార్కుని చూడాలా, అప్పుడు వద్దన్నాను, అప్పుడు గదిలిసినాను, ఇప్పుడు విన్నాను, నాకు పేతురు గారు చెప్పినారు కదా, దేవుని నమ్ముకున్నాడట, బాగున్నాడంట, ఇప్పుడు పరిచయకు సేవకు వస్తాడు, పంపి అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పని తిమోతిని బతిమాలుకొని మార్కుని పిలిపించుకొని సేవలో పరిచయలో ఉన్నప్పుడు జైల్లో పోయాడు. ఎవరి జతకి? పౌలు జతకి జైలుకి పోయాడు. అయిపోయిందా దేవుని సేవలో కదా. మళ్ళీ చేసిన దానికి ఫలితం అనిపించాలి కదా కదా, దేవుని దగ్గర కీటం దొరకాలి కదా. మరి కాబట్టి మనము నా నామం నిమిత్తం నిందలు, కష్టాలు, నష్టాలు, బాధలు మీరు అనిపించుకుంటేనే ధన్యులు. అవేవీ లేకుండా మీకు పరలోకం దొరకాలంటే సాధ్యం కాదు.
వీటన్నిటిని అనుభవిస్తూనే మన పరలోకం పోలని చెప్పని పౌలు చెప్తారు, పత్రికలు చెప్తున్నాయి. కాబట్టి మన సంగతి ఏంది? మార్క్ కదా ఎలాగైతే దేవుని సేవకుడైనాడో అలాగ మనం కూడా మార్క్స్ వార్తలో యేసుక్రీస్తుని గురించి మార్కు మూలమైన వచనం ఒకటి బాగా బ్రహ్మాండంగా రాసేసినాడు. మార్కు 10:45 వచనంలో కదా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మార్కు 10:45లో కదా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన పరిచారం చేయుటకు వచ్చినాడు. అనేకుల కొరకు ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకే ఆయన వచ్చాను. ఈ మాట ఎంత అద్భుతంగా రాసినాడు. ఈ మార్క్స్ వార్తకి మూల వాక్యం ఇదే కదా, ముఖ్య రెఫరెన్స్ ఇదే. కాబట్టి యేసు ప్రభువుని గురించి ఇంత అద్భుతంగా మార్కు రాసినాడు. దేనికి పనికి రాకున్నవాడు కదా, ఎప్పుడూ దేవుని సేవ లేనటువంటి వాడు ఇంత బాగు. అందుకే సంఘంలో ఏ ఒక్కరు కూడా పనికిరాని వారుగా ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా దేవుని పిల్లలు కాకుండా ఉండరాదు. అందరూ దేవుని పిల్లలుగా ఉండాలి. ప్రతి కుటుంబం దేవునికి ఆలయంగా ఉండాలా. ప్రతి కుటుంబం దేవునికి మందిరముగా ఉండాలా. దేవుని మందిరంలో పరిశుద్ధాత్ముడే నివాసం చేయాలా. లోబడుకున్న వాళ్ళని ప్రభువుకు అప్పగించేయాలా. దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అట్లని వాళ్ళని కదా మనం ప్రేమించినంత ఎక్కువ చేస్తుంటారు పాపాలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా వాళ్ళని లైన్లోకి తేవాలా అనేదాన్ని మనం సాధనం చేసుకుంటేనే మంచిది. లేకపోతే ఒకప్పుడు క్రీస్తు 2వ రాకడలో మన ఎదుటనే వాళ్ళు నరకానికి పోతారు. వాళ్ళని ఏం చేయలేరు, మీరు విడిపించుకోలేరు. అవకాశం అంతా ఇప్పుడే ఉంది. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే వాళ్ళతో తిట్టించుకొనైనా సరే, వాళ్ళతో కొట్టించుకొనైనా సరే, వాళ్ళతో ఉంపించుకొనైనా సరే, వాళ్ళతో ఎట్లయినా సరే నా నామము నిమిత్తం మీరు చెడ్డ మాటలెల్లా అనిపించుకున్నప్పుడు మీరు మీ ఫలం పరలోకములో వద్దా? పరలోకం వద్దా మీకు? మరి మీ ఎదుటే వాళ్ళు నరకం పోతే ఎట్లుంటుంది? కాపాడండి, వాళ్ళని రక్షించండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అని మార్కు యొక్క తల్లి మనకు చెప్తుంది. అట్లని లూదియా మనకు చెప్తుంది. అట్లా ఉండాలని మార్కు పౌలు ఫిలోమోనికి రాసినాడు. ఇక ఇతడు నీ ఇంట్లో సేవకుడు దాసుడు కాదు, ఈజ్ బ్రదర్ ఇన్ యువర్ చర్చ్. ఫిలోమోన్ ఇంట్లో సంఘం ఉంది. ఇప్పుడు ఆ సంఘంలో మార్కు కూడా పరిచయం చేస్తున్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరికి పని ఉంది. మీ అందరికీ నా వందనాలు.